చూస్తున్నాం. కొద్దిసేపటి క్రితమే ఈ అపూర్వ సన్నివేశం ఆవిష్కృతమైంది. ముగ్గురు మెగా అన్నదమ్ములు చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో కలిశారు. హైదరాబాద్ శివారు ముచ్చింతలలో చిరంజీవి విశ్వంభర సినిమా షూటింగ్ సెట్స్లో మెగా బ్రదర్స్ ముగ్గురు కలిశారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి జనసేనాని ఆశీర్వదించారు. జనసేన విజయాన్ని కాంక్షిస్తూ చిరంజీవి 5 కోట్ల రూపాయల విరాళం ఇచ్చారు. విశ్వంభర షూటింగ్ లొకేషన్లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, నాగబాబు ఇద్దరు వెళ్లి చిరంజీవిని కలిశారు. ఆత్మీయ ఆలింగనంతో సోదరులకు ఆయన స్వాగతం పలికారు. చిరంజీవి పాదాలకు నమస్కరించిన పవన్ ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి గురయ్యారు. కొద్దిసేపు ముగ్గురు మాట్లాడుకున్నారు. నీ వెనుక నేనున్నానంటూ చిరంజీవి భరోసా ఇచ్చారు. మెగాస్టార్ ఇష్టదైవం ఆంజనేయ స్వామి విగ్రహం ముందు తమ్ముణ్ణి ఆశీర్వదించి జనసేన పార్టీకి 5 కోట్ల విరాళం ఇచ్చారు చిరంజీవి. జనసేన పార్టీ స్థాపించినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ అంతగా లేకపోయినా కూడా ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఒక్క నాగబాబు మాత్రమే మొదటి నుంచి పవన్ కళ్యాణ్కు మద్దతుగా ఉన్నారు. గత ఎన్నికల్లో అల్లు అర్జున్, వరుణ్ తేజ్ జనసేనకు మద్దతుగా కేవలం ఒక్కరోజు మాత్రమే ప్రచారం చేశారు. చిరంజీవి కూడా నేరుగా ఎప్పుడు తమ్ముడి పార్టీకి సపోర్ట్ అని చెప్పలేదు. ఈ ఎన్నికల్లో మెగా ఫ్యామిలీ నేను ఏంటని సస్పెన్స్ నెలకొన్న తరుణంలో ఇవాళ చిరు జనసేనకు 5 కోట్ల విరాళం ఇవ్వడం కీలకంగా మారింది. పార్టీ పెట్టిన దగ్గర నుంచి అన్న చిరంజీవి ఆశీర్వచనం కోసం ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్కు అన్నయ్య ఆశీస్సులు అందించడం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. నీ వెనుక నేనున్నాను అనే భరోసా ఇవ్వడం మద్దతు సంకేతమా అనే చర్చ సాగుతోందంటే మెగాస్టార్ నేరుగా జనసేనకు మద్దతు పలికినట్లేనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రైట్, మరిన్ని వివరాలు మా బ్యూరో చీఫ్ రామకృష్ణ అడిగి తెలుసుకుందాం. రామకృష్ణ, గుడ్ ఈవినింగ్. రామకృష్ణ, ఒకటి వాళ్ళు సొంత అన్నదమ్ములు ముగ్గురు. ఇంతకుముందు పిఆర్పి పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ యువజన ఆ సెక్షన్కి ఆయన అధ్యక్షుడిగా ఉన్నారు. అలాగే అప్పట్లో కూడా యాక్టివ్గా పనిచేశారు. సరే, అన్ఫార్చునేట్లీ అనేక కారణాల రీత్యా పిఆర్పి కాంగ్రెస్లో విలీనం చేశారు చిరంజీవి. ఆ తర్వాత జనసేన పవన్ కళ్యాణ్ తన సొంత నిర్ణయంగా జనసేన స్థాపించారు. రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో 10 సంవత్సరాలుగా ఎన్ని ఒడిదుడుకులున్నా కానీ సక్సెస్ఫుల్గా నడుపుతున్నారు. అనేక సందర్భాల్లో తమ్ముడితో మాట్లాడుతూనే ఉన్నారు, కలుస్తూనే ఉన్నారు. అయితే పార్టీ పరంగా రాజకీయపరమైనటువంటి ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. ఎందుకంటే నేను రాజకీయాలకు దూరంగా ఉన్నానని చెప్పేసి మెగాస్టార్ చిరంజీవి అనేక సందర్భాలు చెప్పారు. కాబట్టి ఈరోజు 5 కోట్ల రూపాయల భారీ విరాళం ఇవ్వటం ద్వారానే డైరెక్ట్గా మద్దతు పలికినట్లుగానే అర్థమవుతుంది ఇక్కడ. అయితే ఇక్కడ మీడియా పరంగా కానీ అనేక మంది వ్యక్తం చేస్తున్నట్లుగా ఆయన పబ్లిక్గా ఒక పిలిపిస్తారా లేదా అనేది ఎంతవరకు అవకాశం ఉంది రామకృష్ణ? ప్రధానంగా ఇవాళ మనం ఏదైతే చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ ను కలిసి ఆశీర్వచనం తీసుకోవటం, ఆయన ఈ పార్టీ కోసం చిరంజీవి గారు 5 కోట్ల రూపాయల విరాళాన్ని ఇవ్వటం, ఇదంతా కనుక ఈ ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నటువంటి సమయంలో ఒక రకంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా హాట్ టాపిక్ అని చెప్పుకోవాలి. ప్రధానంగా ఎందుకంటే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం జనసేన పార్టీకి అధినేతగా ఉన్నారు. ఆయన ఈ ఎన్నికల్లో అంటే పార్టీ పెట్టిన తరువాత ఇది 2వ ఎన్నికలు అన్నమాట. ఆయన ఎన్నికలకు వెళుతుంది, ఇది 2వసారి. 2019లో ఆయన రాష్ట్ర వ్యాప్తంగా కూడా తన అభ్యర్థులను నిలబెట్టినప్పటికీ కూడా ఆయన స్వయంగా ఒక 2 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేశారు. ఆ 2 స్థానాల్లో కూడా ఓటమి పాలయ్యారు. ఆ పార్టీకి సంబంధించి
రాజోల్ నుంచి రాపాక వరప్రసాద్ అనే ఏకైక ఎమ్మెల్యే 2019లో గెలుపొందడం జరిగింది. 2014లో ఆయన రాష్ట్ర విభజన తర్వాత జనసేన పార్టీని ఏర్పాటు చేసి ఆ రోజు ఎన్నికల్లో ఆయన పార్టిసిపేట్ చేయకుండానే అటు తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులకు సపోర్ట్ మాత్రమే చేయడం జరిగింది. ఆ రోజు ఆయన యొక్క సపోర్ట్ తోటి ఆ రెండు పార్టీలు కూడా ఆ రోజు ఎన్నికల్లో అధికారాన్ని కైవసం చేసుకొని 3 పార్టీలు కలిసినటువంటి ప్రభుత్వం దాదాపుగా 5 ఏళ్ల పాటు 2019 వరకు కొనసాగింది. 2019లో జనసేన పార్టీ అధినేత ఆ 2 పార్టీలను కూడా విభేదించి సింగిల్ గా రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో కూడా తన అభ్యర్థుల్ని నిలబెట్టడం జరిగింది. అయితే ఈసారి తెలుగుదేశం పార్టీ అటు భారతీయ జనతా పార్టీతో కలిసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రయాణం చేస్తా ఉన్నారు. ప్రస్తుతం పొత్తులో భాగంగా ఆయన ఆంధ్రప్రదేశ్ లో కూడా 22 అసెంబ్లీ స్థానాలను తీసుకున్నారు. 2 పార్లమెంటు స్థానాల్లో తన అభ్యర్థులను నిలబెట్టారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటన చేస్తున్నటువంటి పరిస్థితి. మనం జనసేన పార్టీకి సంబంధించి మనం చూసుకున్నట్లయితే 2014 మార్చి 10వ తారీఖున తొలిసారిగా ఈ జనసేన పార్టీకి పార్టీ ఏర్పాటుకు దరఖాస్తు చేసుకున్నటువంటి పరిస్థితి. బహుశా ఎల్లుండి దానికి సంబంధించి దరఖాస్తు పార్టీ అంటే పార్టీ కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి రోజుగా మనం ఆ రోజు దాదాపు 10 ఏళ్ల కాలం ఈ జనసేన పార్టీ ఏర్పడి 10 ఏళ్ల కాలం పూర్తి అయినటువంటి పరిస్థితి. ఈ తరుణంలో ఈ 10 ఏళ్ల కాలంలో 2019 ఎన్నికల్లో కావచ్చు, 2014 ఎన్నికల్లో కావచ్చు, ఎక్కడా కూడా చిరంజీవి స్వయంగా నేను ఈ పార్టీకి సపోర్ట్ చేస్తున్నానని ఎక్కడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే స్వయంగా తన తమ్ముడే జనసేన పార్టీ ఒక దాన్ని ఏర్పాటు చేసి ఆయనకి ఎన్నికల్లోకి వెళుతున్న తరుణంలో 2019లో కూడా నేను పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తున్నాను, ఆ పార్టీ అభ్యర్థులను గెలిపించండి ఎక్కడా కూడా చెప్పలేదు. అయితే ప్రస్తుతం ఈ ఎన్నికలు 2024 ఎన్నికలు జరుగుతున్నటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ చిరంజీవిని కలవటం, ఆయన సోదరుడు నాగబాబుతో కలిసి చిరంజీవిని కలవటం, ఆయన ఆశీస్సులు తీసుకోవటం, ఆయన పార్టీకి విరాళంగా 5 కోట్ల రూపాయలు ఇవ్వటం, ఇవన్నీ చూస్తా ఉంటే పవన్ కళ్యాణ్ పార్టీకి చిరంజీవి అండదండలు పూర్తి స్థాయిలో ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తా ఉన్నారు. ఈ తరుణంలో ఆయన ఆశీస్సులు అందించడం అంటే అటు జనసేన పార్టీతో పాటు కూటమిగా ఎవరైతే ఉన్నారో అటు తెలుగుదేశం పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఆయన ఆశీస్సులు 3 పార్టీ అభ్యర్థులకు ఉన్నట్లేనన్న అభిప్రాయం కూడా ఈరోజు జరిగినటువంటి ఏదైతే పవన్ కళ్యాణ్ చిరంజీవిని కలిసినటువంటి సందర్భం ఇవన్నీ చూస్తే మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా చిరంజీవి 2008లో ఒక రాజకీయ పార్టీ ప్రజారాజ్యం పేరుతో ఒక రాజకీయ పార్టీ తోటి ఆయన ఆ రోజుల్లో ప్రజల ముందుకు రావటం జరిగింది. దాదాపుగా ఆ 2009 ఎన్నికల్లో 18 స్థానాలను రాష్ట్రంలో అప్పట్లో ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో అటు తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ప్రజారాజ్యం పార్టీ, ఈ 3 పార్టీలు ఆ రోజు ఎన్నికల్లో తలపడితే చిరంజీవి ప్రజారాజ్యం 18 స్థానాలను కైవసం చేసుకుంది. అయితే ఆ తరువాత 2011లో అకస్మాత్తుగా చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయటం, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆయనకు కేంద్ర మంత్రి పదవిని ఇవ్వటం, ఇవన్నీ కూడా జరిగాయి. క్రమేపీ ఆయన కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ కొంతకాలం తర్వాత 2014 విభజన తర్వాత చిరంజీవి పూర్తిగా రాజకీయాలకు దూరమైనటువంటి పరిస్థితి అయితే మనం చూసాం. అయితే ప్రస్తుతం చిరంజీవి ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి ఎక్కడ నేను ఉన్నాను, కొనసాగుతున్నానని ఇప్పటి వరకు కూడా, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఆయన ఉన్నారా లేదా అన్న విషయం కూడా చాలా స్పష్టత లేదు. ఆయన కాంగ్రెస్ పార్టీలో ప్రత్యక్ష రాజకీయాల్లో ఇప్పటి వరకు కూడా ఎక్కడ పాల్గొన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. బహుశా ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారని మనం చెప్పుకోవాలి. ఈ తరుణంలో ప్రస్తుతం ఈ ఎన్నికలు జరుగుతున్నటువంటి ఈ తరుణంలో పవన్ కళ్యాణ్, నాగబాబు ఇద్దరు కూడా చిరంజీవిని కలవటం, ఎందుకంటే చిరంజీవి తెలుగు రాష్ట్రాల్లో ఒక సినిమా నటుడుగా, గ్లామర్ ఉన్నటువంటి వ్యక్తిగా,
దాంతో పాటు ప్రధానంగా కాపు సామాజిక వర్గం కాపు సామాజిక వారికి ఒక పెద్ద దిక్కుగా భావించే పరిస్థితి అయితే ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గానికి ఉంది. ఎందుకంటే గతంలో దాసరి నారాయణరావు కావచ్చు, చిరంజీవి కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులుగా మంచి గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తులు. దాంతో పాటు కోట్లాది మంది అభిమానులు ఈ తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి కుటుంబంలో ఉన్నటువంటి నటులకి, అల్లు అర్జున్ కావచ్చు, రామ్ చరణ్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా కోట్లాది మంది అభిమానులు ఉన్నటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ కూడా అనేక మంది అభిమానులు ఉన్నారు. ఆ అభిమానుల దన్నుతోటే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించడం, 2019 ఎన్నికల్లో డైరెక్ట్ గా ఎన్నికల బరిలోకి రావటం, ఆ ఎన్నికల్లో ఆయన తన యొక్క బలమైనటువంటి ప్రత్యర్థిగా కాకపోయినా ఎన్నికల్లో తాను ఉన్నానని ఆ ఎన్నికల్లో పోటీ చేయటం, 2 స్థానాల్లో ఓటమి పాలైనప్పటికీ కూడా అసెంబ్లీలో తన పార్టీకి సంబంధించినటువంటి ఒక అభ్యర్థిని పంపించగలిగాను అన్నటువంటి సాటిస్ఫాక్షన్ అయితే ఆయన పొందగలిగారు. అయితే ఈసారి ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఒకవైపు ప్రధానమైనటువంటి ఏకైక లక్ష్యంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముందుకు వెళతా ఉన్నారు. ఈ తరుణంలో అన్ని శక్తులను కూడా కూడకట్టుకునే ఆలోచనతోటే ప్రధానంగా ఈ రాష్ట్రంలో గత 5 ఏళ్ల కాలంగా పరిపాలన సాగిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి విధి విధానాల మీద ఆయన తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారు. అటు గత కొంతకాలంగా కూడా జగన్మోహన్ రెడ్డి పాలన మీద అవకాశం దొరికినప్పుడల్లా కూడా విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్లు సక్రమంగా లేనప్పుడు తన పార్టీ కార్యకర్తలతో కలిసి పెద్ద ఎత్తున పోరాటాలు కొనసాగించారు. ఇలాంటి సంఘటనలు జనసేన పార్టీ ఆవిర్భవించిన తర్వాత సామాజిక కార్యక్రమాల్లో కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముందున్నారని చెప్పాలి. ఉద్దానంలో జరిగినటువంటి కిడ్నీ బాధితులకు సంబంధించి వాళ్ళను ఆదుకోవటంలో కావచ్చు, వాళ్ళ నుంచి ప్రభుత్వాల నుంచి వాళ్ళకి తగినటువంటి బెనిఫిట్స్ అందించడంలో కావచ్చు, వీటన్నిటిలో కూడా పవన్ కళ్యాణ్ ముందున్నారని చెప్పాలి. ప్రస్తుతం ఈ ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అన్ని వర్గాలను కూడగట్టుకోవటం, తన శక్తియుక్తులకు వాళ్ళందరినీ కూడా వాళ్ళందరి యొక్క ఆశీస్సులు కూడా ఉండేలా చూసుకోవటంలో ఒక రకంగా సక్సెస్ అవుతున్నారని చెప్పవచ్చు. చాలా కాలంగా చిరంజీవి తోటి పవన్ కళ్యాణ్ అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. ఏదో వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఫంక్షన్లు కావచ్చు, ఇతరత్ర కార్యక్రమాల్లో ఆయన అక్కడ కనపడటం, తిరిగి తన రోజువారీ కార్యక్రమాల్లో నిమగ్నం కావటం, ఇలాంటివన్నీ మనం గత 10 ఏళ్లుగా చూస్తూ వచ్చాం. కానీ అందుకు భిన్నంగా ఈ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో నాగబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి ముచ్చింతల్లో ఆయన షూటింగ్ జరుగుతున్నటువంటి సందర్భంలో వాళ్ళకి ఇష్టమైనటువంటి ఒక ఆంజనేయ స్వామి విగ్రహం ఎదుట వాళ్ళు కలవటం, అక్కడ 5 కోట్ల రూపాయల చెక్కును పవన్ కళ్యాణ్కి అందించి ఆశీస్సులు అందించడం చూస్తా ఉంటే రాబోయే ఎన్నికల్లో చిరంజీవి ఆశీస్సులు పవన్ కళ్యాణ్ కు తప్పకుండా ఉన్నాయని చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే కూటమికి చిరంజీవి ఆశీస్సులు ఉన్నాయన్నటువంటి అర్థం ఏదైతే ఇవాళ పవన్ కళ్యాణ్ కు చిరంజీవి ఆశీస్సులు అందజేసినటువంటి దృశ్యాలను బట్టి చూస్తే మనకు అర్థమవుతా ఉంది సురేష్. ఓకే, థ్యాంక్ యూ రామకృష్ణ.